ఆత్మదేవుని ప్రత్యక్షత అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా శుభములు. దేవుని చేత పిలువబడి బలమైన వాక్య సందేశాలతో అనేక మందిని ప్రభు వైపుకు ఆకర్షిస్తూ ఆత్మవరములచే నింపబడి దేవుని సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు బ్రదర్ ఎం వేణు గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు. ఆత్మదేవుని ప్రత్యక్షతకు మిమ్మల్ని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గూర్చి మీరందరూ నిత్యం వేల కొలదిగా మాకు తెలియచేస్తున్న సంతోషకరమైన ఆ సంగతులను విని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో 105వ కీర్తన మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. దేవుని వాక్యం చెప్తున్న మాట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? చాలామంది అంటారు, దేవుడు మాకు ఏం మేలు చేశాడండి అంటారు. నీకు ఒక సంగతి తెలుసా? గత సంవత్సరమంతా దేవుని కృప నీకు తోడుగా ఉంది. అనేకమైన వ్యాధులు, అపాయాలు, తుఫాన్లు, వాతావరణ బీభత్సాలు, ప్రాంతీయ కలహాలు, ప్రాంతీయ అసమానతలు, మనుషుల మధ్య పెట్టిన చిచ్చు ఇంతంత కాదు. ఈ దుర్దినాల్లో, ఈ చేటు కాలాలలో ఒకవేళ సర్వోన్నతుడైన దేవుని కృప నీ మీద లేనట్లయితే నీవు ఈ సంవత్సరంలో ప్రవేశించి ఉండేవాడివి కాదేమో. వారికున్న ధనము చేత, వారికున్న బలము చేత, వారికున్న పలుకుబడి చేత, వారికున్న అధికారం చేత తమ పరిస్థితులన్నిటిలో నుండి బయటకు వద్దామని ప్రయత్నించి విఫలత చెంది గత సంవత్సరంలోనే వారి జీవితాన్ని ముగించుకొని మట్టికి మట్టైన వారెందరో ఉన్నారు. కానీ ఈరోజు నీవు సజీవంగా ఉండడానికి కారణం దేవాది దేవుడైన ఆ ప్రభువు యొక్క కనికరమే. ఇంతగా నీ ఎడల కృప చూపి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవునికి నీవు ఏమి చెల్లిస్తావు? చాలామంది శక్తి వంచన లేకుండా దేవునికి ప్రీతికరమైన కానుకలు ఎన్నిటినో సమర్పించి ప్రభువు వారికి చేసిన మేలులకై ఆయనను సంతోషపెట్టాలని ఆశిస్తూ ఉంటారు. మంచిదే. ఆయన చేసిన మేలులకు ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఆయన ఏమంటున్నాడు? వెండి నాది, బంగారం నాది, పర్వతాలపై ఉన్న పశువులు నావి, నీవు పీల్చుకునే గాలి నాది, నీవు త్రాగే జలము నాది, నీకు భూమి ఇచ్చిన పంట నాది, నీలో ఉన్న జీవము, నీలో ఉన్న ఊపిరే నాది. మరి ఏమిస్తావు? గత సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడి సంరక్షించి తన అద్భుతమైన రెక్కల చాటున భద్రపరిచి పక్షిరాజు తన పిల్లలను ఎలాగూ వీపు పైన మోసుకొని నడిపిస్తుందో ఆ విధంగా నిన్ను నడిపించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆ దేవుణ్ణి నీవు ఎలా ఘనపరుస్తావు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా? నా అతిక్రమమునకైనా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? ఏం తీసుకొచ్చి ఇవ్వాలి దేవునికి? పశువుల, గొర్రెల, మేకల,
నదీ జలాల్లో ఉన్న ఆ నదీ జలమంత విస్తార సుగంధ తైలాలు తీసుకొని వచ్చి దేవునికిస్తే ఆయన రుణం నేను తీర్చుకోగలనా? నేను చేసిన పాపాలన్నిటికీ నేను కన్న నా పెద్ద కొడుకుని ఆయనకి అర్పించేనా? ఏం చేయాలి? ఇవన్నీ ఆయనవే. గొర్రెలు, మేకలు, పశువులు, నదీ జలాలంత సుగంధ తైలాలు అవన్నీ ఆయనవే. నీ జ్యేష్ఠపుత్రుని నువ్వు ఇవ్వక్కర్లా, ఎందుకంటే ఆయనే తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు బలిగా యజ్ఞంగా అర్పించాడు. అందుకే నీవు ఆయనకు ఏమి ఇవ్వవలసింది? నువ్వు ఏమి ఇచ్చినా ఆయన చేసిన మేలులకు సాటి కానే కాలేదు. మరి ఎలాగా ఆయన రుణాన్ని తీర్చుకుంటావు? మీకా 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని అడిగేది ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేస్తూ ఉన్నాను. క్రైస్తవుడా నీకు ఏది ఉత్తమమో తెలియజేస్తున్నాను అనలేదు. మనుష్యుడా ఏది ఉత్తమమో, ఇది మనుష్యులందరికీ దేవుడు చెప్తున్న మాట. నీవు ఆయనను ఎరిగినా ఎరగకపోయినా, ఆయనను ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఆయనను సన్మానించినా విమర్శించినా, ఆయనే నిన్ను గత సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా అని ప్రవక్త అడుగుతున్నాడు. మనుషులందరికీ ఉన్న ఒకే ఒక్క తండ్రి, ఆ సృష్టికర్త, ఆ దేవాతి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు వరకు సజీవంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రాణాలతో నువ్వు బ్రతికి ఉండటం నేను పెట్టిన భిక్ష. దీనికి నీవు నాకేం చెల్లిస్తావు? ఒకటి చెయ్యి, న్యాయంగా నడుచుకో. న్యాయమే కరువైపోయిన ఈ అంచె దినాల్లో అన్యాయం వైపు మనుషులు పరుగు పెడుతున్నటువంటి ఈ రోజులలో దేవాది దేవుడు కోరుతున్నది ఏంటంటే, న్యాయంగా నడుచుకో అయ్యా. అన్యాయమైన జీవితం జీవించవద్దు. మనిషిని మనిషి అన్యాయంగా దోచుకోవటం, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా. నేను బలవంతుణ్ణి, నన్నెవడు ఏం చెయ్యగలడు అనేటువంటి ఒక అహంకారంతో తన ఇష్టము వచ్చినట్లుగా ఒక మనిషి జీవించటం దేవునికి ఇష్టము లేని పని. ఈరోజు దేశమంతటా ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక కారణంగా ఒక మనిషి మరి ఒక మనిషిని దోచుకునే సందర్భాలు, ఒకరి ప్రాణాన్ని ఇంకొకరు తీసేటువంటి పరిస్థితులు. మనుషులకు మనస్సాక్షి ఉన్నదా అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి కలిగేటట్లుగా తన మన పరభేదం లేకుండా భయంకరమైన అకృత్యాలు, చిట్ట చివరికి వావి వరసలు లేకుండా తమ వారినే చెరిపే పశుత్వపు జీవితాలు మనుష్యులలో ఉండుట చూచి ఆ మనుష్యుల్ని తన చేతితో చేసిన ఆ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నాకు చెల్లించాల్సింది ఏమీ లేదు కానీ న్యాయంగా నడుచుకో. నీలో ఉన్న నన్ను సంతోషపెట్టే ఒక దేవాలయంగా నీ ఉండు. దీన మనస్సు కలిగి ప్రవర్తించు. ఎంత గొప్పవాడైనా, ఎంత అధికుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా, వాడికి పైగా దైవమున్నాడు అన్న సత్యాన్ని గుర్తిస్తే వాడు తప్పక దీనుడుగా జీవిస్తాడు. ఒకవేళ తనకున్న ఏ ప్రాభవాన్నో
తనకున్న ఏ గొప్పతనాన్నో తన హృదయంలో ఆవిష్కరించుకొని తనను మించిన వాడు లేడు అన్నట్లుగా అహంకరిస్తే అది దేవుని ఎంతో బాధ పెట్టేటువంటి సంగతిగా ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, దీన మనస్సు కలిగి ఉంటావా? కనికరాన్ని ప్రేమించు. లవ్ ద కంపాషన్. నీ ఎడల నేను కనికరం చూపకపోతే నీకు ఈరోజు లేదు, ఈ సంవత్సరము లేదు. అలాగే నీ సాటి మనిషిని నువ్వు ప్రేమించకపోతే, నీ సాటి మనిషిపై నీవు జాలి చూపించకపోతే, మనుష్యుడిగా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎందుకు సృష్టించానా అని బాధపడతాడు తెలుసా? ప్రభు అడిగేది, న్యాయంగా జీవించు, దీనుడవై ఉండు, కనికరాన్ని ప్రేమించు. సమస్త సృష్టిని సృష్టించిన ఆ దేవునికి విధేయత చూపుతూ, ఆయన సృష్టిలో ఉన్న మనుషుల్ని, ప్రతి ప్రాణిని గౌరవించి, ప్రేమించి, జాలి చూపించి, సాటి మనిషికి సహాయపడే వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవునికి నీవు చెల్లించే కానుక అదే అని దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు మతాన్ని ప్రకటించటానికి రాలా. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన వలే మనుష్యులందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పటానికి వచ్చాడు. అక్రమము విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోయిన ఈ దినాలలో నీవు గనక యేసుక్రీస్తు యొక్క బోధను గ్రహిస్తే, ఆయన ప్రేమ తత్వాన్ని నీ నరనరాల్లో జీర్ణించుకుంటే, ప్రపంచమంతా సుఖశాంతులతో, సౌభ్రాతృత్వాలతో విలసిల్లుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు అడుగుతున్న ఇంకొకటి ఉన్నది ఇక్కడ. అదేమిటంటే, నీ మేలు కొరకు దేవుడు నిన్ను పాటించమని ఇచ్చిన కొన్ని ఆజ్ఞలున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఆర్డర్స్ జారీ చేస్తారు. నీవు ఈ సమయానికి నిద్ర లేవాలి, నీవు ఈ సమయానికి విద్యాలయానికి వెళ్ళాలి, నీవు ఈ సమయానికి ఇంటికి రావాలి, నీవు ఈ సమయానికి నిద్రపోవాలి అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. అవి తల్లిదండ్రుల మేలు కోసమా, పిల్లల మేలు కోసమా అంటే తప్పకుండా అది పిల్లల మేలు కోసమే. అలాగే మనుష్యుల్ని సృష్టించిన దేవుడు కూడా మనుష్యుల మేలు కోసం కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈ ఆజ్ఞలన్నీ ఎవరి కోసం? నీ క్షేమం కోసమే. నీ కుటుంబ క్షేమం, నీ దేశ క్షేమం, నీ సమాజ సంక్షేమం నువ్వు చూడాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. నరహత్య చేయవద్దు, ఒక మనిషి ప్రాణాన్ని ఇంకొక మనిషి తీసుకోవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే మనుష్యుల యొక్క మేలు కోసమే. కానీ మనిషి ఈ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వాక్యం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఎప్పుడైతే మనుష్య జీవన సంక్షేమానికి
దేవుడు ఉన్నతమైన కొన్ని ఆజ్ఞలను జారీ చేశాడో, ఆ ఆజ్ఞలను పాటించడానికి మనిషి ఇష్టపడక ఆ ఆజ్ఞలను అతిక్రమించి తనకిష్టానుసారమైన జీవితాన్ని అతను జీవించుటకు ప్రారంభించగా మానవ జీవితాల్లో అల్లకల్లోలమైన అలజడులు ప్రారంభించి కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం, మానవ జీవన వ్యవస్థ సమస్తం విచ్ఛిన్నమైన పరిస్థితి వచ్చేసింది. దేవుడు నీకు చేసిన మేలుకి నీవు ఆయనకు ఏమీ చెల్లించనక్కర్లేదుట. మరేం చేయమంటావయ్యా? ఎలా బ్రతకాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. నీ మేలు కోసం ఏ పనులు చెయ్యమని నేను నీకు తెలియజేశానో అవి చెయ్యి. అదే నీవు నాకిచ్చే కానుక అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుడి ప్రేమస్వరూపి, ఆ ప్రేమస్వరూపి సృష్టిగా ఆయన రూపంలో సృష్టించబడిన మనుష్యులందరూ ప్రేమ కలిగి జీవించాలి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రేమిస్తావా నీ పొరుగువాణ్ణి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకుంటే నీ జీవితంలో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో అజ్ఞాన కృతాలుగా నీవు చేసిన నీ పాపాలన్నీ తొలగించబడతాయి. అంతేకాదు, ఆయన మనుష్యుల్ని ఎలా ప్రేమించి మనుష్యులను రక్షించుటకు వారి కోసం ఆయన ప్రాణము పెట్టునంతగా మానవ కోటిని ఆయన ప్రేమిస్తే, ప్రేమయే మూర్తిమత్వమయ్యున్న ఆ దేవుని బిడ్డగా ఆయనలో ఉన్న ప్రేమను నువ్వు ధరించుకోవాలి. దేవుని రూపం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ప్రేమ మూర్తిమత్వమే దేవుడు. ఆయన స్వరూపమే ప్రేమ. మనిషి ఎలా సృష్టించబడ్డాడు? ప్రేమ అయ్యున్న దేవుని పోలికలో మనిషి సృష్టించబడ్డాడు. రైట్? సింహము నుండి సింహపు పిల్లే వస్తుంది, పులి నుండి పులి పిల్లే వస్తుంది. ప్రేమ అయ్యున్నటువంటి ఆ దేవుని మూలంగా పుట్టిన నీవు కూడా ఆయనలో ఉన్న ప్రేమను నీవు కలిగి ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. నేతి బీరకాయలో నెయ్యి కొరవడినట్లుగా ప్రేమ స్వరూపి అయిన దేవుని చేత సృష్టించబడిన మనుష్యుల్లో కూడా ప్రేమ కరువైపోయింది. అందుకే మనుష్యులు ఒకరిపై ఒకరు తిరగబడి, ఒకరిని ఒకరు హింసించి గాయపరుచుకొని, ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకుంటూ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత అనే వాటినే మార్చి, ఒక కాకికి గాయమైతే 1000 కాకులు వస్తాయట. ఒక మనిషి దెబ్బతింటే అయ్యో అని వేరొక మనిషి కొరవడినటువంటి దుర్భర పరిస్థితి నేటి సమాజంలో నెలకొని ఉంది. అందుకే ప్రభువు చెప్తున్నాడు, నీ తోటి మనిషిని నువ్వు ప్రేమించినప్పుడు ఆ మనిషిని నువ్వు బాధ పెట్టలేవు. ప్రేమ ఎలాంటిది? లోకంలో యవ్వనస్తుల మధ్య ఉన్న ప్రేమ వారి ప్రాణాలు తీసేటట్టుగా వారిని ప్రేరేపిస్తూ ఉందట. మరి ఒకరిని చంపేటట్టుగా వారిని ప్రేరేపిస్తుందట. వారి ప్రాణాలు వారే తీసుకునేటట్టుగా వారిని ప్రేమిస్తుందట. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే ఆయన చెప్తాడు, అది ఉప్పొంగదు, అది డంభముగా నడుచుకొనదు, అది అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని కోరుకొనదు, మత్సరపడదు, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ఇది దేవుని ప్రేమ. శత్రువును కూడా ప్రేమించగలిగిన ప్రేమే దేవుని ప్రేమ. శత్రువును కాదు కదా, ఈరోజు తన తోడబుట్టిన రక్త సంబంధులలోనే ఒకరినొకరు ప్రేమించుకోలేని పరిస్థితులు లోకంలో వచ్చేస్తూ ఉన్నాయి.
కన్న తల్లిదండ్రులనే ప్రేమించలేని పిల్లలు ఎంతోమంది ఉండగా, భార్యను భర్త, భర్తను భార్య ప్రేమించుకునే స్థితి లేక కుటుంబాలు ముక్కలైన పరిస్థితులు ఈనాడు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రేమ నిన్ను కడుతుంది. ప్రేమలో విభజన లేదు. ప్రేమ ఎల్లప్పుడూ అన్నిటినీ సహించుకొని ముందుకు కొనసాగేదిగా ఉంది. ఒకవేళ ఈ ప్రేమే మనుషులందరూ కలిగి ఉంటే ఈ లోకంలో అసమానత్వాలు, అశాంతులు, హెచ్చు తగ్గులు ఉండేవి కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇదే నా ఆజ్ఞ. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా? నాకేమివ్వద్దయ్యా? మిమ్మల్ని అందరినీ సృష్టించిన వాడని నేనే. భూగోళం మీద ఆ మూల నుండి ఈ మూల వరకు, తూర్పు నుండి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణానికి ఏ మూల ఉన్న మనుషులైనా ఈ మనుషులంతా ఒక్కటే. ఈ మనుషులందరినీ సృష్టించిన దేవుడును నేనే. అందుకే ఆ మనుషుల్ని సృష్టించిన ఆ దేవునిగా నేను కోరుతున్నది ఏమిటంటే, మీరందరూ ప్రేమ కలిగి జీవించండి, లోక కళ్యాణం కొరకు పాటుపడండి. ప్రపంచంలో శాంతి స్థాపనకు యేసుక్రీస్తు బోధించిన మార్గంలో నడవటానికి ఆయన మాటలను విధేయతతో అంగీకరించండి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. యేసుక్రీస్తు ప్రభు మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి స్వర్గారోహణుడయ్యే సమయంలో తన ప్రజలకు చెబుతున్న ఒక గొప్ప ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. సమస్త జనులను ప్రేమ స్వరూపి అయిన ఆ దేవుని శిష్యులుగా చేయాలి. ఎందుకు? ఈ ప్రపంచాన్ని నాశనపరిచే నాశనకర్త అయిన దుష్టుడు మనుష్యులలో అనేక విధాలైన రాగద్వేషాలను కలిగించి ఒకరిపై ఒకరిని లేపి నాశనం చేయటానికి ఆ అంతపు గడియల్లో వాడు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే మీరు గనుక అనేకులను నా శిష్యులుగా, నా బిడ్డలుగా మార్చినట్లయితే నా పిల్లలే ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించే రథసారథులుగా నిలబడతారు అని ప్రభువు చెప్తున్నారు. ఈ లోక రాజ్యాలన్నీ అంతమైపోయి, ఈ లోక ప్రభుత్వాలన్నీ నాశనమైపోయి శాశ్వతుడైన దేవుని రాజ్యం ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. ఆ రాజ్యంలో కన్నీరు లేదు, కలతలు లేవు, వ్యాధులు లేవు, భేదాలు లేవు, సుఖశాంతులే, నిత్య ఆనందమే. పరమాత్మలో లీనమయ్యి ఆ పరమాత్ముడైన యేసు క్రీస్తు యొక్క ప్రసన్నతలో ఆనందించే ఆ అద్భుతమైన, చెప్పనాశక్యమైన ఆ ఆనందానుభూతికి అర్హులగుటకు అనేకులను శిష్యులుగా చేయండి. అయితే ఈ దినాల్లో భక్తులు పెరిగారు. ఈ భక్తులు అనేక సమస్యలతో, అనేక వ్యాధులతో, అనేక ఇబ్బందులతో వస్తారు. వారి అవసరత తీర్చుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు. నిజమే, నీకున్న ప్రతి అవసరతను తీర్చగల సమర్థుడే నా ప్రభువు. నీ ప్రతి వ్యాధిని స్వస్థపరచగల శక్తి గలవాడు నా ప్రభువు. అయితే ఆయన వ్యాధులను స్వస్థపరుచుటకు మాత్రమే కాదు, దేవుని రాజ్యమును భూమి మీద స్థాపించడానికి, ఆ రాజ్యములో నిత్యము నీవు నిలిచి ఆయనలో ఆనందించటానికి నిన్ను ఏర్పరచుకొనటానికి వచ్చాడు. అలాగ ఏర్పరచబడిన దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఆయన శిష్యులను తయారు చేయాలి. ఆయన నామమును ప్రకటించాలి. ఆయన సువార్తను ప్రపంచమంతటా వెల్లడిపరచాలి. ఈ నూతన సంవత్సరంలో భారతదేశంలో దేవుని పరిచర్య బహు విస్తారముగా జరుగునట్లుగా అనేకమైన అద్భుతమైన ఆత్మపూర్ణులైన సేవకులను ప్రభువు లేపునుగాక. ఇక మూడవదిగా
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు, నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తారు, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తారు. నేను మిమ్మును అనాథలుగా విడువను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఈ అపాయకరమైన దినములలో ఆ ఆదరణకర్త, ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మిమ్మును సర్వ సత్యములోకి నడిపిస్తారు. కనుక మీరు పరిశుద్ధాత్మను పొందండి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఒకవేళ మారు మనసు అనుభవంలో, ఒకవేళ రక్షణ అనుభవంలో నువ్వు ఆగిపోతే ఈ కడవరి దినములలో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఈ కడవరి అభిషేకం నీ మీదికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి నీపైన, నీ సంఘము పైన, భారతదేశంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సమాజము పైన దేవుని శక్తివంతమైన అభిషేకము దిగి వచ్చి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ దేవుని పరిచర్యను, దేవుని సేవను విస్తరింపచేయునట్లుగా క్రైస్తవ సమాజమా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించు. పరిశుద్ధాత్మ ప్రసన్నత, ఆయన అభిషేకపు అగ్ని నిన్ను ఆవరించునట్లుగా ఆయన సన్నిధిలో నీవు మొరపెట్టు. ఇది నీకు దేవుడు ఇచ్చుచున్న ఒక గొప్ప ఆజ్ఞ. దేవుడు చేసిన మేలులకు ఆయనకు నువ్వు ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేవు. ఆయన తన ఆజ్ఞలు గైకొనమని చెప్తూ ఉన్నాడు. 1, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. 2, యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తములో ఉన్న శక్తిని లోకములో ప్రకటించు. నిన్ను ఆయనలో చేర్చగలిగిన పరిశుద్ధాత్మ శక్తి కోసం ఆయన సన్నిధిలో ప్రార్థించు. అలాంటి కృప ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డకును ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమామయుడవైన మా తండ్రి, నీకే స్తోత్రం. నీవు చేసిన ప్రతి ఉపకారానికి ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. కానీ నేను కోరినవి మీరు చేయండి అని చెప్పారు. నీ పోలికలో ఉన్న మనుషులమైన మేము ఒకరినొకరము ప్రేమించుకునే ఆ స్వభావం మాలో అనుగ్రహించండి. నీ సువార్త కొరకు, నీ ఆత్మ కొరకు ప్రయాసపడే శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యమును విన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆయురారోగ్య బలములను అనుగ్రహించండి. ప్రార్థనా శక్తితో, వాక్య బలముతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు తోడయ్యుండి ముందుకు కొనసాగింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు మా తండ్రి గారు అందించిన దేవుని వర్తమానాన్ని విని ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: బ్రదర్ ఎం వేణు, ఆత్మదేవుని ప్రత్యక్షత, జీసస్ ఆల్మైటీ మినిస్ట్రీస్, తణుకు. మా ఫోన్ నంబర్లు 8978587988. మా మరి యొక్క నంబర్ 9912644855. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక.